కావాలంటే తల కింద పిల్లో పెట్టుకోవచ్చు. నౌ స్లోలీ లై డౌన్ ఇన్ ప్రశాంతాసన. కళ్ళు తెరవకుండానే ఇక చక్కగా అందరూ ప్రశాంతాసనంలోకి వెళ్ళండి. ప్రశాంతాసనంలోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి తాడాసన స్ట్రెచింగ్ చేయండి. ఈ రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేసి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ హోల్ బాడీ స్ట్రెచ్ చేయాలి. టోటల్ బాడీ, కాళ్ళు, చేతులు, నడుము, స్పైన్, మొత్తం బాడీని స్ట్రెచ్ చేయాలి. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మీరు తెచ్చుకున్న క్లాత్ ని మీ కళ్ళ పైన కప్ చేయండి. నౌ cover the small cloth on your eyes and just hold the cloth properly. And don't cover entire the face, my dear friend. Just eyes only. కేవలం కళ్ళు మాత్రమే కప్ చేయండి. అందరూ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ హాయిగా ప్రశాంతాసనంలోకి వెళ్ళండి. ఈరోజు మనం ఒక కొత్త యోగ నిద్ర చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనం చేసే యోగ నిద్రతో మీలో ఉన్న ఎన్నో సందేహాలకి సమాధానం దొరుకుతుంది. ఈరోజు మనం చేసే యోగ నిద్రలో ఎన్నో సమస్యలకి సమాధానం దొరుకుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా, శ్రద్ధగా, జాగ్రత్తగా చేయండి. నిద్రపోతే మిస్ అయిపోతారు ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు మనము సప్తధాతు యోగ నిద్ర చేస్తున్నాం మిత్రులారా. సో సప్తధాతు అంటే మన శరీరాన్ని ఆరోగ్యంగా, బలంగా తీర్చిదిద్దేటువంటి 7 ధాతువులు, 7 పోషక విలువలన్నమాట. వీటిని ద ఫండమెంటల్ టిష్యూస్ ఆఫ్ ద బాడీ అని అంటారు. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. ఇక మధ్యలో లేవడం, సో డిస్టర్బ్ అవ్వడం చేయకూడదు. నేను మిమ్మల్ని ఒక వైపుకు తిరిగి లేచి కూర్చొని ఎండింగ్ ప్రేయర్ చేసేంత వరకు కళ్ళు తెరవకుండా నేను చెబుతున్న ప్రతి మాటని మీ మనస్సు లోతుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ముందుగా శరీరాన్ని, మనస్సుని, శ్వాసని పూర్తిగా విశ్రాంతి చేయండి ఫ్రెండ్స్. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. Head to toes relax. ఈ మన శరీరం పంచభూతాలతో ఏర్పడిందన్న విషయం మనందరికీ తెలుసు మిత్రులారా. అలాగే పంచభూతాలతో ఈ శరీరం ఏర్పడినప్పటికీ వాటిని పోషణ నిమిత్తం 7 రకాల ధాతువులు, 7 types of fundamental tissues which are very needed to everyday nourishment and developing our body for all the aspects of the human body and mind, my dear friends. అన్ని రకాలుగా మనల్ని ప్రతిరోజు సృష్టిస్తుంది, నిర్మాణం చేస్తుంది ఈ సప్తధాతువులు. సో మీలో సప్తధాతువులు తెలిసిన వారు ఉండొచ్చు, అలాగే ఈ రోజే మొదటిసారిగా వింటున్న వారు కూడా ఉండవచ్చు. బట్ డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్స్. సో సప్తధాతువులు ఎలా తయారవుతాయి అంటే మనం తినే ఆహారం నుంచి తయారవుతాయి. ఈ సప్తధాతువులకి ఆధారం మనం తీసుకునే ఆహారం. కాబట్టి ఇప్పుడు మన శరీరం లోపలికి ప్రయాణం చేస్తాం ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. మనం తినే ఆహారం ముందు జీర్ణరసంగా మారుతుంది.
ఆహారం జీర్ణరసంగా మారుతుంది. అంటే జీర్ణమైనటువంటి ఒక రస ఫామ్‌లో ఉంటుంది. ఇక ఈ జీర్ణరసం నుంచి మొట్టమొదటి టిష్యూ ఆర్ సప్తధాతులో మొదటి ధాతు రసధాతు ఏర్పడుతుంది. The first fundamental tissue name of the tissue is రసధాతు. అంటే మనం తిన్న ఆహారం నుంచి ఈ రసం ఏర్పడి రసం ఏం చేస్తుంది? మన బ్లడ్‌లో ఉన్నటువంటి ప్లాస్మా అండ్ లింఫ్‌ని తయారు చేస్తుంది ఈ యొక్క రసధాతు. ఇప్పుడు చూడండి మిత్రమా, రక్తంలో ఉండేటువంటి 30% ఆఫ్ ప్లాస్మా అండ్ లింఫ్ సిస్టమ్, బ్లడ్‌లో ఉండేటువంటి లింఫ్ సిస్టమ్, ఇవి ఆరోగ్యంగా ఉండాలి అంటే మన రసధాతు ఆరోగ్యంగా ఉండాలి. అయితే ఈ యొక్క ప్లాస్మా అండ్ లింఫ్ బాగులేకపోతే అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి మిత్రమా. మరి వాటిని బాగు చేసేది ఎవరు? రసము. మరి ఆ రసాన్ని ఆరోగ్యంగా తయారు చేసేది ఎవరు? మనం తీసుకునే ఆహారం. అందుకే మనం కొన్ని సంవత్సరాల నుండి ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రాణాహారం, బలాహారం తప్పకుండా తీసుకోండి అని చెబుతూ వస్తున్నాం. కాబట్టి ఈ రసధాతు ఏం చేస్తుంది? మన బ్లడ్‌లోని ప్లాస్మాని, లింఫ్ ఫ్లూయిడ్‌ని హెల్తీగా తయారు చేస్తుంది. సో రిలాక్స్ యువర్ ప్లాస్మా అండ్ లింఫ్ ఇన్ యువర్ బాడీ. మన శరీరంలోని ప్లాస్మాని అలాగే లింఫ్‌ని విశ్రాంతి చేయండి. రిలాక్స్. ఈ ప్లాస్మా అండ్ లింఫ్ ఎందుకు ఉపయోగపడతాయో తెలుసా మిత్రమా? రక్తం సాఫీగా ఫ్లో అవ్వడానికి ఈ లింఫ్ అండ్ ప్లాస్మా ఉపయోగపడతాయి. ప్రతి సెల్ని న్యూట్రియంట్గా నరిష్ చేస్తూ హైడ్రేట్ చేసేటువంటి పని ఈ ప్లాస్మా అండ్ లింఫ్ చేస్తుంది ఫ్రెండ్స్. మరి ఇంత ఫండమెంటల్ ఫంక్షన్స్ చేసేటువంటి మొదటి ధాతు ఆరోగ్యంగా లేకపోతే మిగిలిన ధాతువులన్నీ పడిపోతాయి ఫ్రెండ్స్. అందుకే మొదటి ధాతు చాలా బాగుండాలి. రిలాక్స్ యువర్ రసధాతు. రిలాక్స్. ఇక ఈ రసధాతు రెండవ ధాతు, ద సెకండ్ టిష్యూగా మారుతుంది మిత్రమా. ద సెకండ్ ధాతు ఈజ్ రక్త. రక్త మీన్స్ బ్లడ్, especially RBC, my dear friends. Blood. So the first dhatu is rasa. Then the rasa is converting into rakta. So relax your blood, my dear friends. Relax your rakta. సో ఈ రక్తం ఏం చేస్తుంది మిత్రమా? వైటాలిటీని, జీవశక్తిని ప్రతి కణానికి అందజేస్తుంది త్రూ ఆక్సిజనేషన్, మై డియర్ ఫ్రెండ్స్. మనం తీసుకునే శ్వాస ద్వారా అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ మాలిక్యూల్స్ని రక్తం తీసుకొని వెళ్ళి ప్రతి శరీరానికి అందించి జీవక్రియలకు సహాయపడుతుంది. మరి మొదటి ధాతు రసమే బాగలేకపోతే రక్తము కూడా బాగుండదు. అలాగే మొదటి ధాతు రసము బాగుంటే రక్తము చాలా బాగుంటుంది మిత్రులారా. సో రిలాక్స్ యువర్ సెకండ్ ధాతు, రిలాక్స్ యువర్ రక్త. ఎందుకంటే
శరీరంలోని ప్రతి అణువుకి, కణానికి, ప్రతి అవయవానికి రక్తమే జీవాన్ని అందిస్తుంది. ఈ రక్త సరఫరా గనుక శరీరంలో ఏ భాగంలో తగ్గిపోతుందో ఆ భాగం చచ్చిపోతుంది ఫ్రెండ్స్. అంత ప్రమాదం. సో రిలాక్స్ యువర్ రక్త ధాతు. రిలాక్స్. రిలాక్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా మన శరీరంలోని సప్తధాతువులు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒక చైన్ సిస్టమ్గా ఆధారపడి ఉంటాయి కాబట్టి ఒకటి ఇబ్బంది పడితే మిగతా అవన్నీ ఇబ్బంది పడతాయి మిత్రులారా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మన సప్తధాతుల్ని మనమే ఆరోగ్యంగా కాపాడుకోవాలి. ఇక మూడవ ధాతు మాంస. మాంసధాతు, which means muscle. The third fundamental tissue, saptadhatu, is muscle, my dear friends. సో ఈ మజిల్ ఏం చేస్తుంది ఫ్రెండ్స్? మన బాడీకి కవరింగ్ చేస్తుంది. అలాగే స్కెలిటల్ సిస్టమ్ని, అంటే మన ఎముకలని బలంగా పటుత్వంగా కాపాడుతూ మనకొక స్ట్రక్చర్ ఇవ్వడంలో, మనకొక షేప్ ఇవ్వడంలో, అలాగే ఎనర్జీని ఇవ్వడంలో, శక్తిని ఇవ్వడంలో, అలాగే మన పనులు మనం చేసుకోవడంలో, అలాగే ప్రతి మూమెంట్లో, పడుకోవడంలో, కూర్చోవడంలో, లేవడంలో, ప్రతి మూమెంట్లో లైఫ్ అంతా మనల్ని కాపాడుతూ వస్తుంది మజిల్, మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి మజిల్ని విశ్రాంతి చేయండి. రిలాక్స్ మై డియర్ ఫ్రెండ్స్. రిలాక్స్. మరి మజిల్ హెల్తీగా ఉండాలంటే దీనికంటే ముందు ధాతు అయినటువంటి రక్తం బాగుండాలి. మరి రక్తం బాగుండాలంటే దానికంటే ముందున్నటువంటి రస ధాతు బాగుండాలి. అప్పుడే మజిల్ బాగుంటుంది, మజిల్ ఫంక్షన్ బాగుంటుంది. సో ఎవరికైతే మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మజిల్ దగ్గర ట్రీట్మెంట్ చేస్తే ఏ లాభం ఉండదు ఫ్రెండ్స్. రక్తంలో ట్రీట్ చేయాలి, రసంలో ట్రీట్ చేయాలి, తినే ఆహారంలో ట్రీట్ చేయాలి ఫ్రెండ్స్. రిలాక్స్. రిలాక్స్. Now, the next and fourth dhatu is Medha. Medha. So which means fat and adipose tissue, my dear friends. Fat and adipose tissue. సో ఇది ఏం చేస్తుంది మిత్రమా? బ్లడ్కి ఏ విధంగా అయితే ప్లాస్మా అండ్ లింఫ్ సపోర్ట్ చేస్తూ ఉంటాయో బ్లడ్ ఫ్లో చేయడానికి, బ్లడ్ ఫంక్షన్ కావడానికి, అదేవిధంగా మన శరీరంలోని ప్రతి కణము, ప్రతి ఆర్గాన్, ప్రతి జాయింట్ స్మూత్గా ఫంక్షన్ అవ్వడానికి కావలసినటువంటి లూబ్రికేషన్ని డెవలప్ చేసేది ఫ్యాట్, మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ని రోజులు ఫ్యాట్ అనగానే మనకు ఒక దురభిప్రాయం, చెడు అభిప్రాయం, నెగటివ్ థాట్ ఉండేది. అది చాలా తప్పు మిత్రమా. ఈ సప్త ధాతువుల్లో ఏ ఒక్క ధాతువు తగ్గిపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా ఆరోగ్యం దెబ్బతింటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫ్యాట్ ఏం చేస్తుంది మిత్రమా? లూబ్రికేట్ టు ద సెల్, టు ద ఆర్గాన్, టు ద జాయింట్, టు ద సిస్టమ్ ఆఫ్ ద బాడీ, మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది
నా మోకాళ్ళు అరిగిపోతున్నాయి, గుజ్జరిగిపోతుందని బాధపడుతూ ఉంటారు మిత్రమా. మరి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫుడ్, ఆయిలీ ఫుడ్, డ్రై ఫుడ్, నీరు శాతం లేనటువంటి ఫుడ్ తింటున్నటువంటి వారికి మరి డ్రై అవ్వకపోతే ఏమవుతాయి మిత్రమా జాయింట్స్? ఆలోచించండి. మనం తింటున్న ఆహారంలో నీటి శాతం ఉందా? దాహాన్ని పెంచేవి, ఘాటు కారాన్ని పెంచే ఆహారాలను తీసుకుంటూ ఉంటే మరి ఫ్యాట్ ఎలా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్? అందుకే మన పూర్వీకులు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని భోజనంలో తప్పకుండా వాడేవారు ఫ్రెండ్స్. ఫర్ హెల్దీ ఫ్యాట్, ఫర్ గుడ్ ఫ్యాట్ మై డియర్ ఫ్రెండ్స్. కానీ అసలు ఫ్యాట్ ఎక్కడి నుంచి తయారవ్వాలి? మజిల్ నుంచి తయారవ్వాలి ఫ్రెండ్స్. కాబట్టి మీ ఫ్యాట్ని విశ్రాంతి చేయండి. ఇప్పటి వరకు మీ శరీరంలో ఉన్న ఫ్యాట్ టిష్యూస్ని ఇక ముందు హెల్దీగా తయారు చేసే ప్రయత్నం చేయండి. రిలాక్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఎవరికైతే లూబ్రికేట్ లేదో, జాయింట్స్ కానీ, మజిల్స్ కానీ, సెల్స్ కానీ సరిగ్గా పనిచేయట్లేదో వారందరికీ కావాల్సింది ఫ్యాట్. అయితే ఆ ఫ్యాట్ని డైరెక్ట్గా తీసుకోవడం తప్పు మిత్రులారా. శరీరమే తయారు చేసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, లైఫ్ టైం గుర్తుపెట్టుకోండి. మనకి ఏ ధాతువు కావాలో ఆ ధాతువుని డైరెక్ట్గా మనం అందిస్తే అది పాయిజన్గా మారుతుంది ఫ్రెండ్స్. మనం ఇచ్చే ఆహారంలో నుంచి మన శరీరమే తయారు చేసుకోవాలి. అలాంటి ఆహారాన్ని మనం ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. Now, the fifth fundamental tissue or fifth saptadhatu is Asthi. Asthi means bone. The very powerful structure in our body, my dear friends. మనం పోయిన తరువాత కూడా కొన్ని వందల సంవత్సరాలు కూడా నిలబడేటువంటి అద్భుతమైన ఒక టిష్యూ బోన్, మై డియర్ ఫ్రెండ్స్. మరి అంత స్ట్రాంగ్ టిష్యూ మన బాడీలో ఎలా తయారవుతుంది ఫ్రెండ్స్? ఎంత అద్భుతం ఇది, ఒక్కసారి ఆలోచించండి. బికాస్ మన యొక్క మేధ ఎంత హెల్దీగా ఉంటే ఆ మేధాలో నుంచి ఈ బోన్ తయారవుతుంది ఫ్రెండ్స్. మరి మేధ బాగాలేకపోతే బోన్ ఎలా బాగుంటుంది ఫ్రెండ్స్? బోన్స్ అరిగిపోతున్నాయని బోన్స్ కి మందులేస్తున్నాం. వేయాల్సింది బోన్ కి కాదు మిత్రమా, ఫ్యాట్ కి. మరి ఫ్యాట్ బాగుండాలంటే ఏం చేయాలి? ఎస్, మజిల్ బాగుండాలి. మరి మజిల్ బాగుండాలంటే ఏం చేయాలి? బ్లడ్ బాగుండాలి. మరి బ్లడ్ బాగుండాలంటే ఏం చేయాలి? రస బాగుండాలి. ప్లాస్మా అండ్ లింఫ్ బాగుండాలి. రిలాక్స్ యువర్ బోన్. అసలు బోన్సే లేకపోతే మనం ఎలా నిలబడగలుగుతాం ఫ్రెండ్స్? బోనే లేకపోతే మనం ఎలా కూర్చోగలుగుతాం, ఎలా పని చేసుకోగలుగుతాం? కదలలేం మిత్రులారా. ఒక మట్టి ముద్దలాగా ఉండిపోతాం మిత్రులారా మన బోనే లేకపోతే. మరి ఇంత పవర్ఫుల్, ఇంత స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్త్ ఈ బోన్ ని తయారు చేసేటువంటి ఈ శరీరానికి మనం ఏమి ఇస్తున్నాం మిత్రులారా? మన కోసం ఈ శరీరం తనను తాను ఇంత హెల్దీగా, స్ట్రాంగ్ గా తయారు చేసుకుంటూ ఉంటే మనమేమో బోన్ ని కూడా పూర్తిగా పాడేయంతటువంటి ప్రమాదకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నామే. ఎవరు చేస్తున్నారు మిత్రమా మనకు నష్టం? ఎవరు హాని చేస్తున్నారు మిత్రమా మనకి? ఆలోచించండి. సో బోన్ ని రిలాక్స్ చేయండి. బోన్ ని రిలాక్స్ చేయండి. రిలాక్స్. రిలాక్స్ యువర్ బోన్.
Then the sixth saptadhatu, the sixth dhatu is majja. Majja means bone marrow or naru, my dear friends. Nerve tissue. Bone marrow tissue and nerve tissue. సో మనకు తెలుసు మిత్రమా, బోన్ మ్యారో అండ్ నరు యొక్క ఫంక్షన్స్ మన శరీరానికి శక్తిని అందిస్తాయి. అలాగే శరీరంలో కమ్యూనికేషన్ని చేసేటువంటి ఫంక్షన్ మన నర్వస్ సిస్టమ్ మిత్రమా. నేచర్కి మనకి సెన్సెస్కి బ్రెయిన్కి ఆర్గాన్స్కి ప్రతి ఫంక్షన్కి కమ్యూనికేట్ చేసేటువంటి ఒక అద్భుతమైన సిస్టమ్ని తయారు చేసేటువంటి ధాతు మజ్జ ధాతు, మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, బోన్ మ్యారోకి కానీ బోన్ డెన్సిటీకి కానీ నర్వస్ సిస్టమ్కి కానీ న్యూరో డిజార్డర్స్ కానీ వస్తున్నాయంటే దానికి కారణం ఏంటి? మజ్జ ధాతు ఆరోగ్యంగా లేదు, మజ్జ ధాతు ఆరోగ్యాన్ని కోల్పోతుంది అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. రిలాక్స్ యువర్ మజ్జ ధాతు, bone marrow and nerve tissue, my dear friends. Relax your marrow, relax your nerve, my dear friends. Relax. And finally, the sapta dhatu, the seventh dhatu is shukra or anda. Up to sixth dhatus in male and female converts in the same pattern, my dear friends. 6 ధాతులుగా ఆడవారిలోను మగవారిలోను ఒకే రకంగా తయారవుతాయి. ఇక 7వ ధాతు పరిణామం ఆడవారిలో అండంగా మగవారిలో శుక్రంగా తయారవుతుంది మిత్రమా సప్తధాతు. ఇట్ ఈస్ ఫర్ రీప్రొడక్టివ్, మై డియర్ ఫ్రెండ్స్. సో రీప్రొడక్షన్ అంటే కేవలం పిల్లల్ని కనడం మాత్రమే కాదు మిత్రమా, మన శరీరంలో ప్రతి కణము మళ్ళీ రీజనరేట్ అవ్వాలి. అలాంటి రీజనరేట్ చేసేటువంటి ఎబిలిటీని, ఎనర్జీని ఇచ్చేది ఈ యొక్క శుక్ర లేదా అండధాతు, మై డియర్ ఫ్రెండ్స్. సో ద రీప్రొడక్షన్ ఆర్ రీజనరేషన్ ఆర్ ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసేది, బలంగా తయారు చేసేది ఈ శుక్రధాతు, అండధాతు, మై డియర్ ఫ్రెండ్స్. మరి మన శరీరంలో శక్తి, ఇమ్యూనిటీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మిత్రమా? బోన్ మ్యారో అండ్ నర్వ్ నుంచి వస్తాయి మిత్రమా. ఇలాగ మన శరీరంలోని ఒక్కొక్క ధాతువు మరొక ధాతువు నిర్మాణానికి తోడ్పడుతుంది, తద్వారా శరీరం నిర్మాణం అవుతుంది. అలాగే ఒక్కొక్క ధాతువు బలహీనపడితే మిగతా ధాతువులన్నీ కూడా బలహీనంగానే తయారవుతాయి మిత్రమా. అందుకే గుర్తుపెట్టుకోండి, మన శరీర నిర్మాణానికి, మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ సప్త ధాతువులు ఆరోగ్యంగా ఉండడం అత్యంత అవసరం మిత్రమా, అత్యావశ్యకమైనటువంటిది. మరి అలాంటి ఈ సప్త ధాతువులని ఆరోగ్యంగా చేసేది ఎవరు మిత్రమా? మనం తినే ఆహారం, మనం తీసుకునే ప్రాణం మిత్రమా. ఆ ప్రాణమే సరిగ్గా లేకపోతే ఈ ఆహారము, ఈ సప్త ధాతువులు ఏవి కూడా ఉండవు మిత్రులారా. So relax your entire body. Our body is nothing but this sapta dhatus, and sapta dhatus is nothing but from the 5 elements, and the 5 element energies are nothing but from the prana, and prana is everything, my dear friends. Prana is everything, my dear friends. అందుకే మన జీవితంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే మన ప్రాణము, మన ఆహారము ఈ రెండు బాగుండాలి. అందుకోసమే మిత్రులారా, ప్రాణం బాగుండాలంటే యోగము మరియు ప్రాణాహారము, మరి అలాగే మన దేహం బాగుండాలి అంటే, ఆరోగ్యం బాగుండాలి అంటే మన ఆహారము,
బలాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి ఫ్రెండ్స్. రిలాక్స్, రిలాక్స్ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి దీర్ఘ శ్వాసలు చేయండి ఫ్రెండ్స్. 3 times take a deep breath in, breathe out. Deep breath in, breathe out. రిలాక్స్. ఇప్పుడు మెల్లగా మీ శరీరంలోని ప్రతి భాగాన్ని కదిలించండి మిత్రులారా. కళ్ళు తెరవద్దు. మెల్లగా మీ పాదాలని, మీ కాళ్ళని మెల్లగా gently move your feet and legs, and gently move your hands, and gently move your head to the right and left, and gently move your body, whole body and spine, little right and left. Relax. Now, let us go for again Tadasana stretching. Interlock your hands and breathe in. Stretch your whole body. Stretch, stretch, and relax. రిలాక్స్. ఇప్పుడు మీ కళ్ళ మీద ఉన్న క్లాత్ తీసేయండి, కానీ కళ్ళు తెరవద్దు మిత్రులారా. ప్లీజ్ కీప్ యువర్ ఐస్ క్లోజ్డ్. జస్ట్ రిమూవ్ ద క్లాత్ ఓవర్ యువర్ ఐస్ అండ్ టర్న్ యువర్ రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్, మై డియర్ ఫ్రెండ్స్. సో మోస్ట్లీ టర్న్ యువర్ రైట్ సైడ్ and stay there. Stay there. Keep your right hand under your head. After turning your right side, a few seconds, relax. Stay there at your right side. And take a deep breath in, breathe out. Deep breath in, breathe out. Relax, my dear friends. Relax. Then with the left hand support, slowly up and sit in Sukhasana. Sit in Sukhasana. Keep your eyes closed. Now observe yourself, my dear friends. ఇప్పుడు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. మన శరీరంలో మన శరీరాన్ని నిర్మిస్తున్నటువంటి, మన ఆరోగ్యాన్ని పునర్నిర్మిస్తున్నటువంటి ఈ సప్త ధాతువులను మన జీవితంలో మరి ఆరోగ్యంగా కాపాడుకుంటూ వస్తున్నామా? మన సప్త ధాతువులని ఆరోగ్యంగా కాపాడుకుంటున్నామా? ఆలోచించండి మిత్రులారా. ఇక నుంచైనా, ఈ రోజు నుంచైనా, ఈ సంవత్సరం నుంచైనా, ఈ నూతన సంవత్సరంలోనైనా మనము ఈ రోజు నుంచి మన ఈ సప్తధాతులని మనం ఏం తింటున్నా, మనం ఏం త్రాగుతున్నా సరే, మనం తినే పదార్థం, మనం తాగే పదార్థం ఏవైతే ఉన్నాయో అవి నా సప్తధాతువులని ఆరోగ్యంగా నిర్మిస్తున్నాయా లేదా ఆరోగ్యానికి హాని చేస్తున్నాయా అనేటువంటి విచక్షణతో మనం ఈ రోజు నుంచి ప్రవర్తించాలని నేను ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను మిత్రులారా. అలాగే మన పిల్లల భవిష్యత్తు, అలాగే మన కుటుంబ భవిష్యత్తు కేవలం ఆరోగ్యం మీద మాత్రమే ఉంది మిత్రులారా. అది యోగ మీద మాత్రమే ఉంది, యోగ సాధన మీద ఉంది మిత్రులారా. ఆలోచించండి. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ప్రేమ అంటే అడిగిందల్లా ఇవ్వడం కాదు మిత్రులారా. దయచేసి తల్లిదండ్రులు అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రేమ అంటే అడిగిందల్లా ఇవ్వడం ప్రేమ కాదు మిత్రమా. ఏది అవసరమో దాన్ని ఖచ్చితంగా ఇవ్వడమే ప్రేమ అంటే. అందులో క్రమశిక్షణ కూడా ప్రేమే మిత్రమా. ఆలోచించండి. Let us go for ending prayer, my dear friends. Hands in Namaskar Mudra. Om
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु. Then gently rub your palms and massage your whole body from forehead, eyes, ears, neck and throat, shoulders and hands, stomach, sides, back, and both legs till your feet. Again rub your palms and gently cup your eyes. కప్ చేసి మీ రెండు కనుబొమ్మల మధ్యలో ఒక్కసారి మీ మనస్సుని కేంద్రీకరించండి మిత్రమా. మన మనస్సు ఎంత ప్రశాంతతని పొందుతుంది చూడండి మిత్రులారా. ఇక మెల్లగా మీ రెండు అరచేతుల్ని చూస్తూ మీ కళ్ళు తెరవండి. శుభోదయం మిత్రులారా. ఆరోగ్యవంతమైన ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం. నమస్తే.